హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి జీవితం అందమైనది నవలను ఆడియో సీరియల్ గా మీకు అందించబోతున్నాను. అయితే కథలోకి వెళ్లే ముందు ఈ నవల గురించి ప్రముఖ రచయిత్రులు చాలా మంది తమ ముందు మాటలో ఈ నవలను గురించి విశ్లేషణ చేశారు. అయితే వారిలో ప్రముఖ కథ నవల రచయిత సలీం గారు ఈ నవల గురించి ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. వారి మాటల్లోనే ఈ నవల గురించి వారేమంటున్నారో చూద్దాం. మానవ జీవితానికి వ్యాఖ్యానమే నవల. నిత్య చైతన్యంతో బహుముఖీనంగా విస్తరిస్తోన్న సమాజానికి ప్రతిబింబమే నవల. నవల రాయడం వెనుక రచయిత ఆశించే ప్రయోజనం వేరువేరుగా ఉండొచ్చు. కొన్ని నవలలు చదివాక పాఠకుడు అలజడికి లోను కావచ్చు, మొదట్లో గుచ్చుకునే కొన్ని ప్రశ్నలతో అశాంతికి లోను కావచ్చు. కొన్ని నవలలు గుండెల్లో సుడులు తిరిగే బాధని మిగల్చవచ్చు, ఆవేదనని రగిలించవచ్చు. కొన్ని ఆనందాన్ని కలిగించవచ్చు, ఆహ్లాదాన్ని పంచవచ్చు. అటువంటి నవలే పెబ్బిలి హైమవతి రాసిన అందమైన జీవితం నవల అంటున్నారు వారు. అలాగే ఈ నవల గురించి ఇంకా వారేమంటున్నారంటే, నవలకు పెట్టిన శీర్షికకు న్యాయం చేసేలా అందులోని జీవితాలన్నీ అందమైనవే. ఇందులో విలన్లుండరు, దుర్మార్గాలు, దుష్టత్వాలు, పగలు, ప్రతీకారాలు ఉండవు, వేదనలు, రోదనలు ఉండవు. సముద్రం ఒడ్డున నిలబడి అనంత జలనిధి గర్భంలో నుంచి ఉద్భవిస్తున్న ఉషోదయ సౌందర్యాన్ని వీక్షించే అందమైన అనుభవం, సాయం సంధ్యలో పరిమళ భరితమైన రంగురంగుల పూలతో అలరారే ఉద్యానవనంలో విహరిస్తున్న అనుభూతి, తన అనుభవాన్నంతా రంగరించి ఓ కవి అల్లిన అద్భుతమైన కవిత్వాన్ని చదువుతున్నప్పుడు కలిగే ఆనందం, ఈ అందమైన జీవితం నవల చదువుతున్నప్పుడు పాఠకుడిలో కలుగుతున్న రసానుభూతి అంటారు సలీం గారు. ఇంకా వీరు ఈ నవల గురించి ఏం చెప్తున్నారంటే, అలాగని ఈ నవల సరళ రేఖలో ప్రశాంతంగా సాగిపోయే సరితలా ఉంటుంది అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఈ నవలలో ఎన్ని మలుపులో, ఎన్ని వంపు సొంపులో, బావమరదళ్ల మధ్య అపోహలు, అపార్థాలు, భార్యాభర్తల మధ్య పోట్లాటలు, ఆధిపత్యాలు, అహంకారాలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు, మమకారాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి భావాలు ఈ నవలలో కలగలిసి ఉన్నాయి అని చెప్తున్నారు ప్రముఖ రచయిత సలీం గారు. ఈ అందమైన జీవితం నవల గురించి సలీం గారు ఈ విధంగా చెబుతుంటే, నవల రాసినటువంటి రచయిత్రి పెబ్బిలి హైమవతి గారు ఏమంటున్నారంటే, జీవితం నిజంగానే చాలా అందమైంది. దాన్ని అందంగా మలుచుకోవడంలోనే మన విజ్ఞత అంతా ఉంది అని నా నమ్మకం. కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తి నాకే ఎందుకిలా అయింది అని నిరాశ, నిస్పృహలో కూరుకుపోవడమే, ఒక్కొక్కసారి బలవన్మరణాలకు పాల్పడడం లేదా వ్యసనాల పాలై జీవితాన్ని నాశనం చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఆ బాధలో నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించి జీవితంతో పోరాడి గెలవాలి అని ఆలోచించరు. ఆ మాట చెప్పాలని చేసిన ప్రయత్నానికి అక్షర రూపమే ఈ నవల అంటారు. నిజమే కదా, మనం కూడా కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఆ కష్టం వచ్చిన ఆ సమయంలో కాస్త సంయమనంతో ఆలోచిస్తే, విజ్ఞతతో ముందుకు అడుగేస్తే జీవితాన్ని దిగ్విజయంగా మార్చుకోవచ్చు. మరి ఆ ప్రయత్నమే చేశాను నేను ఈ కథలో చెప్పడంలో అని అంటున్నారు శ్రీమతి పెబ్బిలి హైమవతి గారు. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నవల మీద, ఆడియో మీద యథాప్రకారం మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే మాత్రం కథలోకి వెళ్ళిపోదాం, పదండి. జీవితం విలువైంది, దాన్ని అందంగా మలచుకోవడంలోనే ఉంది విజ్ఞత అంతా. పుట్టుకతోనే ఎవరు గొప్పవారు కాదు, అలాగే వీళ్ళు మంచివాళ్లు, వీళ్ళు చెడ్డవాళ్లు, లేక తెలివి తక్కువ వాళ్ళు అని నిర్ణయించడం కూడా సరికాదు. పరిస్థితులు, పరిసరాలు మనిషి మనుగడ మీద తప్పక ప్రభావాన్ని చూపిస్తాయి. నీటి బొట్టు పెనం మీద పడితే ఆవిరైపోతుంది, తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది. అదే ముత్యపు చిప్పలో పడితే నిజంగానే మంచి ముత్యంలా మారిపోతుంది. ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు మనుషుల జీవన గతినే మారుస్తూ ఉంటాయి. ఆహుతులైన ప్రముఖులతో వేదిక, పిల్లలతోనూ పెద్దలతోనూ సభా ప్రాంగణం కిటకిటలాడిపోతుంది. ఆ రోజు చిల్డ్రన్స్ డే కావడంతో ప్రేమ సమాజంలోని పిల్లలంతా ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుని ఉత్సాహంగా కూర్చున్నారక్కడ. వేదిక మీద ఉన్న పెద్దల ఉపన్యాసాలయ్యాక
అక్కడ పంచబోయే మిఠాయిలు, కొత్త బట్టల మీదే ఉంది వాళ్ళ దృష్టంతా. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశపు బంగారు భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది. కనుక మీరంతా బాగా చదువుకుని నవభారత నిర్మాణానికి నడుం కట్టాలి, దేశాన్ని ప్రగతి బాటలో నడిపించాలి అంటూ స్టాక్ డైలాగులతో అలవాటైన బాణీలో ఏకధాటిగా ఉపన్యాసం ఇచ్చేస్తున్నాడు వేదిక మీద ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన చెప్పేది అర్థం కాకపోయినా ఎంతో శ్రద్ధగా వింటున్నట్టు ముఖం పెట్టి పిల్లలంతా వేదిక వంకే చూడసాగారు. ఎప్పుడెప్పుడు అతని ఉపన్యాసం ముగుస్తుందా అని. అక్కడ కొత్త బట్టలు పంచుతారని తెలిసి మురళి, రమణ కూడా వచ్చారక్కడికి. స్టేషన్లో అడుక్కోవడం మానేసి మురళికి ఎప్పటి నుంచో కొత్త బట్టలు వేసుకోవాలని ఆశ. ఆ కోరిక ఈరోజు తీరబోతోందనే ఆనందంతో మతాబులా వెలిగిపోతోంది వాడి ముఖం. రమణికి మాత్రం ఇదంతా చాలా విసుగ్గా ఉంది. ఇది సరిగ్గా స్టేషన్కి రైళ్లు అటు ఇటు బాగా వచ్చే సమయం. ముఖ్యంగా శని, ఆదివారాలు బాగా రష్గా ఉంటాయి అన్ని రైళ్లు. ఆ సమయంలో అడుక్కుంటే డబ్బులు బాగా గిట్టుబాటు అవుతాయని వాడి ఉద్దేశం. వాడికే కాదు, వాడి జట్టులో ఉన్న వెంకటేషు, ఓబులేసులకు కూడా అదే ఉద్దేశం. అందుకే మురళి ఎంత చెప్పినా కొత్త బట్టల కోసం వాళ్ళిద్దరూ రాలేదిక్కడికి. రమణకి మాత్రం కష్టమైన, నిష్ఠూరమైన మురళితోడిదే లోకం. చాలాసేపటి నుండి అక్కడి నుంచి ఉన్నారేమో ఇద్దరికి కాళ్లు పీక్కుపోతున్నాయి. ఇక్కడ తినడానికి ఏదో ఒకటి పెడతారని ఉదయం నుండి వాళ్ళేమీ తినలేదు కూడా. చివరికి ఆకలి బాధ తట్టుకోలేక అన్నాడు రమణ, ఒరే మురళి, ఇంకెళ్ళిపోదాంరా స్టేషన్కి. అక్కడైతే ఈ పాటికి ఏ బన్నో అడుక్కుని తినేవాళ్ళం. వీళ్ళ మీటింగ్ చెప్పడం ఎప్పుడు పూర్తి చేస్తారో ఏటో అన్నాడు విసుగ్గా. ఒరే రమణ, ఉండ్రా బాబు, నీకు పుణ్యం ఉంటది. ఇంకా అయిపోవచ్చినట్టుంది. ఆయన వెంటనే మిఠాయి ఉండలు పెడతారు కదా, తిందారి. గాబరా పెట్టకరా నన్ను అన్నాడు మురళి బ్రతిమాలుతున్నట్టుగా. ఒరే, ఈ మాట గంట నుండి చెప్తున్నావురా. వాళ్ళ మీటింగ్ ఎప్పుడు అవుద్దో, వాళ్ళు మనకి ఎప్పుడు ఎడతారో. ఆయన ఇక్కడున్న వాళ్ళందరికీ ఎట్టాక మిగిలితేనే మనకి ఎడతారు. అనవసరంగా ఇలా కూకోవడం వలన టైం దండకు తప్ప ఇంకేం లేదు. పోదాం పదరా అంటూ మురళిని రమణ బలవంతాన అక్కడి నుండి లాక్కుపోసాగాడు. మురళి నిరాశగా వేదిక వైపే చూస్తూ మిత్రుడి వెంట కదిలాడు. వాళ్ళని చూడ్డంతోనే వెంకటేషు, ఏమైంది, ఈడు అలాగున్నాడేటి, కొత్త బట్టలు ఇవ్వలేదేటి అని అడిగాడు ఆదుర్దాగా. ఓరు ఊరుకోరా, కొత్త బట్టలు లేవు, మిఠాయిండ్లు లేవు, కాళ్ళ నొప్పులు, ఆకలే మిగిలే మాకు. వాళ్ళ మీటింగ్ ఇంకా ఎప్పుడవుతుందో తెలీదు. ఈడు ఇంకా అక్కడే ఉంటానంటే లాక్కొచ్చేసాను. ఒరే, నీ దగ్గర ₹1 ఉంటే ఇవ్వరా, చాలా ఆకలిగా ఉంది అని అడిగాడు రమణ దీనంగా. సరే పదండ్రా, ఇద్దరు తిందురు గాని, ఆడి ముఖం చూడు ఎలాగైపోనాదో అంటూ ఇద్దరిని దుకాణం దగ్గరకు తీసుకెళ్లాడు వెంకటేశు. జన్మభూమి ఎక్స్ప్రెస్ వేగంగా ముందుకు దూసుకుపోతోంది. శంకరనారాయణ గారి ఆలోచనలు కూడా రైలు వేగంతో పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. తాను ఎన్ననుకుని విశాఖపట్నం వెళ్లాడు, కానీ ఏమీ సాధించలేకపోయాడు. ఇక్కడ చూస్తే సరుకులన్నీ నిండుకుని పసిబిడ్డలను పస్తు పెట్టే పరిస్థితి కళ్ల ముందు కదలాడడంతో మనసు అతలాకుతలం అయిపోయిందాయనకు. దురదృష్టం కాకపోతే సాయం చేస్తానని చెప్పిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించడమేంటి? అతడిస్తాడు కదా అని తానింకే ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడేంటి దారి? ఎలా ఈ కష్టాన్ని గట్టెక్కాలి అని పరిపరి విధాల ఆలోచించసాగారాయన. ఇంతలో ట్రైన్ ఏలూరు స్టేషన్లో ఆగింది. ఎవరికి వారు ట్రైన్ కదిలిపోతుందేమోననే ఆదుర్దాతో తోసుకుంటూ ఎక్కుతున్నారు. ఆ రద్దీలో చింపిరి జుట్టుతో, చిరిగిన పేలికల్లాంటి బట్టలతో జిడ్డు కారుతూ ఉన్న 4 పిల్లలు గబగబా ఎక్కారు. వాళ్ల చేతుల్లో వాళ్ళు వేసుకున్న బట్టల కంటే మురికిగా ఉన్నాయి గుడ్డముక్కలున్నాయి. రైలు బోగీలు శుభ్రం చేసి ప్రయాణికులిచ్చిన డబ్బులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళు. స్టేషన్లో అలాంటి వారు చాలా మంది ఉన్నా ఓబులేసు, వెంకటేశు, రమణ, మురళి ఒక జట్టుగా తిరుగుతూ ఉంటారు. దొరికిందేదైనా సమానంగా పంచుకుని తింటారు. ఎప్పుడైనా 4 డబ్బులు ఎక్కువ దొరికితే 2వ ఆట సినిమాకి పోతూ ఉంటారు సరదాగా. వాళ్ళకి తల్లిదండ్రులెవరో ఎలా ఉంటారో తెలియదు. గాలికి కొట్టుకొచ్చిన ఎండుటాకులు ఒకచోట చేరినట్టు 4 కలిశారక్కడే. ఆ రైల్వే ప్లాట్ఫారం, బోగీలు వారికి తల్లి తండ్రి. ఒక్కోసారి ఎవరూ చేయి విదల్చకపోతే పంపు నీళ్లే వాళ్ళకి ఆహారం. ఇది చాలదన్నట్టు మధ్య మధ్యలో వారు సంపాదించుకునే ఆ కాస్త సంపాదన నుండి పోలీసులు గాని, స్టేషన్లో దాదాల వంటి వారు గాని అందులో నుంచి కొంత భాగం కొట్టేస్తూ ఉంటారు. అలా జరిగిన నాడు అర్ధాకలితోనే ఉండిపోవలసి వస్తుంది. అయినా బ్రతకడానికి మరో దారి ఏదీ తెలియక ఆ ప్లాట్ఫారం మీదే గడిపేస్తున్నారు. విజయవాడ నుండి ఏలూరుకు, అక్కడి నుండి తిరిగి విజయవాడకి రైల్లో తిరుగుతూ బోగీలు తుడుస్తూ ఉంటారు.
వాళ్ల మురికి బట్టలు, ఒంటి నుండి వస్తున్న దుర్గంధం ప్రయాణికులకు చాలా చికాకు తెప్పిస్తోంది. ఆ వాసన భరించలేనట్టుగా ముక్కులు మూసుకున్నారు. అయినా అంతవరకు తాము వేసిన చెత్త ఊడ్చేందుకు కాళ్లు ఎత్తిపెట్టి సహకరిస్తున్నారు. అంత అసహించుకునే వాళ్లు కూడా. యథాలాపంగా మురళి మీద పడింది శంకరనారాయణ గారి దృష్టి. ఆడుతూ పాడుతూ పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లవలసిన ఈ వయస్సులో ఆ చిట్టి చేతులతో చెత్తంతా ఊడ్చి అడుక్కోవడం చూసి ఆయనకు చాలా బాధ అనిపించింది. కాలం కాటేసిన ఏ పిచ్చి తల్లి కడుపు పంటో ఈ పిల్లాడు అనుకున్నారాయన జాలిగా. ఇలాంటి దృశ్యం ఆయనకు కొత్తేం కాదు. ముఖ్యంగా రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి వారిని అనేక మందిని ఆయన చూస్తూనే ఉంటారు. వసివాడిపోతున్న ఆ బాల్యాన్ని వాళ్ళకి తిరిగి ఎలా అందించగలను అని తపన పడుతూనే ఉంటారు. ఆయనకు అవకాశం ఉండాలే గాని లోకంలో ఒక్కడు కూడా అనాథలుగా లేకుండా అడుక్కునే దురవస్థ నుండి తప్పించాలని, వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆశగా ఉంటుంది. కానీ ఉన్నవాళ్లకే తిండి పెట్టలేని తాను వీళ్లందరికీ ఎలా దారి చూపించగలను అనుకున్నారు బాధగా. మురళి తానెక్కిన భోగి శుభ్రం చేసి అందరి దగ్గరకు వెళ్లి డబ్బులు అడుక్కోసాగాడు. చూడ్డానికి ముష్టివాడిలా ఉన్న వాడి ముఖంలో ఏదో తెలియని కాంతి, చురుకుదనం శంకరనారాయణ గారిని ఆకర్షించింది. ఎంత వద్దనుకున్నా తన ముందు చెయ్యి చాచిన మురళికి డబ్బులిచ్చే ప్రయత్నం చెయ్యకుండా, ఏరా అబ్బాయి, చదువుకోవలసిన ఈ వయసులో ఇలా అడుక్కునేందుకు సిగ్గుగా లేదు అని అడిగారాయన. చదువా? చదువుకోవడానికి మాకు డబ్బులెలా వస్తాయి సారు? తినడానికే లేదు అన్నాడు మురళి. పోనీ పని పాట ఏదైనా చేసుకుని బతకొచ్చు కదరా, ఏం పని ఇది అడుక్కు తినడం అన్నారాయన. మందలిస్తున్నట్టుగా ఉన్న ఆ మాటలు విని మురళికి పౌరుషం వచ్చింది. రూపాయి ధర్మం చేయడానికి ఎవరికి చేతులు రావు గాని ఉచిత సలహాలు ఇమ్మంటే బాగానే ఇస్తారు అనుకున్నాడు. అందుకే మాలాంటి వాళ్ళకు పని ఎవరిస్తారు సారు? అందరూ మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తారు. అంతేందుకు, మీరు నాకు పని ఇప్పిస్తారా? చేస్తాను అన్నాడు మురళి సవాల్ చేస్తున్నట్టుగా. ఆ మాటలు వినడంతోనే అవాక్కయ్యారాయన. మిగతా ప్రయాణికులంతా వారి మధ్య నడుస్తున్న సంభాషణని వినోదంగా వింటున్నారు. వాళ్ళకేదో మంచి కాలక్షేపంలా అనిపించింది కాబోలు. మురళి అలా అనేసరికి ఒక ప్రయాణికుడు, వెధవకి ఎంత పొగరో చూడండి, ఏదో జాలి తలిచి మంచి చెప్పబోతే పెడసరంగా ఎలా సమాధానం చెప్తున్నాడో ఎదురు అన్నాడు. ఈ వెధవలు ఇంతేనండి, ఎవరూ బాగు చేయలేరు. నాకు తెలిసిన ఆయన ఇలాగే ఓ కుర్రాన్ని ఏదో బాగు చేద్దామని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడు కాస్త చేతికి అందినవన్నీ ఎత్తుకుని ఎటో పారిపోయాడు. ఆయన కాస్త లబోదిబోమన్నాడు. దొంగ వెధవలు, మనం ఏదో జాలి తలిచి మంచి చేద్దామన్నా నిలుపుకోలేరు అన్నాడాయన ఉదారంగా. అక్కడికేదో ఆయన దీన జనోద్ధరణ చేస్తున్నట్టుగా, ఇలాంటి వాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు ఉంది ఆయన ధోరణి. ఆ మాటలు విన్న మురళి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. పెదాలు బిగుసుకుపోయాయి. కాని తనలాంటి నిర్భాగ్యుడు వాళ్ళనేం చెయ్యగలడు అనుకున్నాడు. ఆ కోపం నిస్సహాయంగా మారి కన్నీటి రూపంలో బయటకు పొంగింది. ఇలాంటి ఘటనలు వాళ్లకు మామూలే అయినా ఎప్పటికప్పుడు మురళి బాధపడుతూనే ఉంటాడు. వాళ్ళనేమీ అనలేక చొక్కా పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ మరొక సీటు దగ్గరకు వెళ్లాడు అడుక్కునేందుకు. ఎందుకు అలా మాట్లాడతారండి? మనకి చేతనైతే ఏదైనా సాయం చెయ్యాలి, లేదంటే వాళ్ల మానాన వాళ్ళని వదిలేయాలి. ఈ శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు ఎందుకు చెప్పండి అన్నారాయన మందలిస్తున్నట్టుగా. ఆయన మాటలు విని అంతకుముందు మాట్లాడిన ఇద్దరు పెద్ద మనుషుల ముఖాలు ముడుచుకుపోయాయి. కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్న మురళిని చూస్తే జాలేసింది ఆయనకు. పోనీ వీడిని నాతో పాటు తీసుకుని వెళితే అనిపించింది. ఒరే అబ్బాయి, నిన్ను నాతో తీసుకెళ్లి చదువు చెప్పిస్తాను, వస్తావా అని అడిగారు. ఆయన ఆ ప్రశ్న అడిగేసరికి బిత్తరపోయాడు మురళి. నిజంగానే ఆయన ఆ మాట అంటున్నాడా లేక అబద్ధమా అని అనుమానంగా చూశాడు ఆయన వంక. ఆయన ఏదో మాట వరుస కంటే దానికి తానేమీ తీసిపోకుండా సవాలుగా అలా అడిగాడే గాని నిజంగా ఆయన తీసుకువెళ్తానని అంటాడనుకోలేదు మురళి. వెంటనే దానికి జవాబేం చెప్పాలో తోచలేదు వాడికి. ఆయన అడిగిన ప్రశ్నకు మురళి కంటే ముందు చుట్టూ ఉన్న వాళ్లే సమాధానం చెప్పారు తమకు తోచిన రీతిలో. వద్దు సార్, దారేపోయే తద్దినాన్ని ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు మీకెందుకు సార్ ఇలా అంపటం అన్నారు. అవును సార్, ఇలాంటి వాళ్ళని నమ్మి తలకెత్తుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే అన్నారు మరొకరు. ఇంకో మూల నుండి ఎవరో, ఊరికే ఇలాంటి వాళ్లను ఎవరైనా ఎందుకు చేరదీస్తారు? ఆయన గారికి ఏ దొంగల ముఠాతో సంబంధం ఉందో వాడిని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి దేశం మీద కొదులుతారు కాబోలు అన్నారు ఎకసక్యంగా.
లేకపోతే ఇంట్లో చాకరీ చేసేందుకు జీతం బత్తం లేని నౌకరుగా పడుంటాడని తీసుకెళ్తున్నారేమో అంటూ రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నా అవేం పట్టించుకోకుండా మురళి వంక స్థిరంగా చూస్తూ ఏమంటావ్, వస్తావా నాతో అని అడిగారు శంకరనారాయణ గారు. ఆయన నిజంగానే తనని తీసుకెళ్దామనుకుంటున్నాడని మురళికి అర్థమైంది. ఏమూలో చదువుకోవచ్చనే కొంచెం సంతోషంగా కూడా అనిపించింది. కానీ అంతలోనే తన స్నేహితులను విడిచిపెట్టి వెళ్లవలసి వస్తుందని బెంగగా అనిపించింది. వాడి తటపటాయింపు చూసి మళ్లీ అడిగారాయన, వస్తావా నాతో అంటూ. జవాబు చెప్పక తప్పలేదు మురళికి. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలాగ సారు, నేను కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా అన్నాడు పెద్ద ఆరిందాల. అది కాక అక్కడి వారందరి మాటలు విన్నాక వాడిలో ఏదో భయం కలిగింది. ఎలాగోలా వెళ్లకుండా తప్పించుకుంటే బాగుండును అనుకున్నాడు మనసులో. ఏ, నీకెవరైనా ఉన్నారా, వాళ్ళని అడిగి రావాలా అని అడిగారు శంకరనారాయణ గారు. మురళి పని ఇరకాటంలో పడిపోయింది. నాకెవరూ లేరు సారు, కానీ నా దోస్తుల్ని అడగాలి కదండీ అన్నాడు గొంతు పెగుల్చుకుని. సరే, మరో అరగంటలో బండి విజయవాడ చేరుతుంది. ఈలోగా ఏం చెయ్యాలో తేల్చుకో అన్నారాయన నిర్ణయం మురళికి వదిలేస్తూ. మురళి సరే అంటూ అతని ఫ్రెండ్స్ ఓబులేసు, వెంకటేశు, రమణల దగ్గరకు వెళ్లాడు. ఎందుకో గాని మురళికి ప్రయాణికులన్నట్టుగా ఆయన మోసం చేసే వ్యక్తిలాగా అనిపించలేదు. నేను ఆయనతో వెళితేనే మంచిదేమో అనుకున్నాడు. మురళి వెళ్తుంటే వెనక నుంచి ప్రయాణికులు హేళనతో కూడిన నవ్వులతో పాటు, మాస్టారు మీది వృధా ప్రయాస, చూస్తుండండి వాడు మీ దగ్గరికి తిరిగి రాడు అన్నారు ఎవరో ఎగతాళిగా నవ్వుతూ. ఏమో, వస్తాడనే అనుకుంటున్నాను అని ఆయన అనడం వినిపించింది మురళికి. ఆయనకు తన మీద గల నమ్మకాన్ని నిజం చేసి వాళ్ల మాటలు అబద్ధమని నిరూపించాలని అనిపించింది మురళికి. వాళ్ల నవ్వులు, హేళన వాడిలో అంత పౌరుషాన్ని నింపాయి. అదే సమయంలో శంకరనారాయణ గారు తన మీద ఉంచిన నమ్మకం ఏదో తెలియని ధైర్యాన్నిచ్చి ఆయన వెంట వెళ్లాలనే నిర్ణయానికొచ్చేలా చేసింది. జరిగిందంతా తన ఫ్రెండ్స్ తో చెప్పాడు మురళి. వాళ్లు కూడా వెళ్లవద్దని ఆ ప్రయాణికుల్లాగే భయపెట్టారు. కానీ మురళి మొండిగా, ఇక్కడుండి ఈ సివాట్లు సేదరింపులు పడే కంటే ఆయనతో పాటు వెళ్లి కష్టం చేసుకునైనా బ్రతుకుతాన్రా అన్నాడు. దాంతో వాళ్ళింకేమీ ఆటంకపరచలేదు. జాగ్రత్తరా అంటూ పదే పదే చెప్పారు. వాడిని విడిచి ఉండలేక ముగ్గురు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. కన్నీటితోనే వీడ్కోలు పలికారు మిత్రుడికి. సరిగ్గా ట్రైన్ విజయవాడలో ఆగే ముందు మురళి వచ్చాడు శంకరనారాయణ గారి దగ్గరకు. ఆయన సూట్ కేస్ బ్యాగ్ పట్టుకుని డోర్ వైపు వెళుతున్నారు. మురళిని చూడగానే, ఏరా, ఏం నిర్ణయించుకున్నావు అని అడిగారు. ఆ పెట్టిలా ఇవ్వండి సారు, నేను కూడా మీతో వస్తున్నాను కదా అన్నాడు మురళి. గుడ్, పద అంటూ సూట్ కేసు మురళి చేతికిచ్చి ముందుకు నడిచారాయన. అనుసరించాడు మురళి. ఇద్దరు ఆటో స్టాండ్కి వెళ్లి ఆటో ఎక్కారు. సరాసరి ఆటో వెళ్లి శంకరనారాయణ గారి ఇంటి ముందు ఆగింది. తాళం తీసి లోపలికి అడుగు పెట్టారిద్దరు. సూట్ కేసు బ్యాగ్ లోపల పెట్టి వచ్చి తాను మంచినీళ్లు తాగి మురళికిచ్చారాయన. ఆ తర్వాత, ఒరేయ్, స్నానం చేస్తావా? అవును, ఇంతకీ నీ పేరేంట్రా అని అడిగారాయన ఆదరంగా. నా పేరు మురళి అండి అంటూ ఇల్లంతా కలియ చూశాడు వాడు. ఇంట్లో సామాన్లట్టే లేవు. ఇంట్లో ఆయన తప్ప వేరే మనుషులెవరూ ఉంటున్నట్టు అనిపించలేదు వాడికి. సరేరా, నేను స్నానం చేసొస్తాను, ఆ తర్వాత నువ్వు వెళ్దువుగాని. అది సరే, స్నానం చేశాక నీకు మార్చుకునేందుకు బట్టలు లేవు కదా అంటూ ఒక నిమిషం ఆగి, పోనీ ఒక పని చెయ్యి, స్నానం చేసి ఆ టవల్ కట్టుకుని నా బనీన్ వేసుకో, నీ బట్టలు శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసేయి, సాయంత్రం బజారుకు వెళ్లి బట్టలు కొనుక్కుందాం అన్నారు శంకరనారాయణ గారు. తనకి కొత్త బట్టలు కొంటారనేసరికి ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది. ఉదయం ఆ బట్టల కోసమే కదా గంటల కొద్దీ ప్రేమ సమాజం ముందు నిలబడ్డాం అని గుర్తుకొచ్చింది. తన బట్టల వంక ఒకసారి చూసుకున్నాడు. నిక్కరు పర్వాలేదు గాని చొక్కా బాగా చిరుగులు పట్టి జిడ్డుతో అట్టలు కట్టి ఉంది. ఉతికితే అది నిలుస్తుందా అన్నట్టు అనుమానంగా చూశాడు మురళి దాని వంక. అది గ్రహించినట్టు నవ్వారు శంకరనారాయణ గారు. ఏమీ లేకుండా ఉండే కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా, ఉతికి చూడు, బాగుంటే సరే, లేకపోతే నా బనీన్తోనే బజార్ కొద్దువు గాని అంటూ స్నానానికి వెళ్లారాయన. ఆయన బయటకొచ్చాక మురళి వెళ్లి బట్టలు ఉతుక్కుని స్నానం చేసి వచ్చాడు. వాడొచ్చేసరికి ఆయన కుక్కర్లో పప్పు, అన్నం పెట్టేశారు. మురళి, ఆ సందు చివర బడ్డీ కొట్టులో పెరుగు అమ్ముతారు, ఓ కప్పు పెరుగు తీసుకురా అని డబ్బులిచ్చారాయన. మురళి ఎగురుకుంటూ వెళ్లి పెరుగు తీసుకొచ్చాడు. ఈ అనుభవం వాడికి చాలా కొత్తగా అనిపించింది. వాడికి ఊహ తెలిసాక
ఏ ఇంట్లోనూ అడుగు పెట్టలేదు. సినిమాల్లో ఇళ్లను చూడడం తప్ప ఏ ఇంట్లోకి వాడు వెళ్ళలేదు. అందుకే చాలా సంతోషంగా అనిపించింది మురళికి. వాడంత తొందరగా వెళ్లి పెరుగు తీసుకొచ్చినందుకు శంకర్ నారాయణ గారు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వి, రా కూర్చో అంటూ పక్కన చోటు చూపించారు. 2 కంచాల్లో అన్నం పప్పు వడ్డించి ఊరగాయ పచ్చడి వేశారు. ఈ పూట కూరేం లేదురా, ఎలాగో వీటితో సరిపెట్టుకో అంటూ నవ్వారాయన. అసలు కంచాల్లోనే భోజనం చేయడం ఏమాత్రం ఎరగని మురళి పొంగిపోతూ ఆ పచ్చడి అన్నాన్నే ఎంతో అపురూపంగా చూస్తూ ఆప్యాయంగా తిన్నాడు. ఇంత కమ్మటి బువ్వ పెట్టారు, ఇంకా అది లేదు ఇది లేదు అనే బాధ ఏంటి సారు నాకు? ఈరోజు తిన్నంత ఇష్టంగా నేనెప్పుడూ అన్నం తినలేదు అన్నాడు మురళి కృతజ్ఞతగా చూస్తూ. పిచ్చివాడా అంటూ భుజం తట్టి నవ్వారాయన. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి బజారుకు వెళ్లారు. మురళికి 2 జతల బట్టలు కొన్నారాయన. ఎవరో ధర్మంగా పడేసిన చిరుగుల బట్టలు తప్ప ఇలా కొత్త బట్టలు తొడుక్కోవడం అనేది తెలియని మురళి వాటిని ఏదో పెన్నిధిలా భావించి గుండెలకు హత్తుకున్నాడు. కొత్త బట్టల సువాసన స్పర్శ వాడికి వింత అనుభూతినిచ్చింది. ఆ తర్వాత శంకర్ నారాయణ గారు మురళిని తీసుకుని కస్తూరిబా అనాథ శరణాలయానికి వెళ్లారు. ఆయన అక్కడి వారితో మాట్లాడి మురళిని అందులో జాయిన్ చేసి వెళుతూ బాగా చదువుకోమని, బుద్ధిగా ఉండమని ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. 2-3 రోజులకు ఒకసారి వచ్చి మురళి యోగక్షేమాలు తెలుసుకుని వెళుతూ ఉండేవారాయన. కొత్తగా చేరిన మురళిని అందరూ కుతూహలంగా చూశారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసేవాడివి అంటూ ప్రశ్నలు గుప్పించారు. మురళి కూడా చాలా ఓపికగా సమాధానాలు చెప్పాడు. నిన్ను తీసుకొచ్చిన ఆయన ఎవరో తెలుసా నీకు అని అడిగారు ఆ పిల్లలు. తెలీదు. ఆ సారు గురించి గాని నిజంగా దేవుడే నా పాలిట. అక్కడుంటే ఒక్కో పూట తిండే ఉండేది కాదు. ఇక్కడ చక్కగా తిండి పెడుతున్నారు, మంచి బట్టలిచ్చారు, చదువు కూడా చెప్తున్నారు. నాకిక్కడ భలే బావుంది అన్నాడు మురళి ఉత్సాహంగా. ఆయనే ఈ శరణాలయాన్ని పెట్టారట. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడట. దేశం కోసం, మనలాంటోళ్ళందరి కోసం అన్నీ ఇచ్చేశారట. పెళ్లి కూడా చేసుకోలేదట. నిజంగా గొప్పోడే ఆయన అన్నారు అక్కడి పిల్లలు భక్తిగా. శంకర్ నారాయణ గారు కస్తూరిబా శరణాలయానికి ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా ప్రతివారి యోగక్షేమాలు స్వయంగా కనుక్కుంటూ అక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. అందుకే శరణాలయం నిర్వాహకులు కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. పిల్లలు చెప్పిందే కాక అక్కడి వారి ద్వారా ఆ వివరాలన్నీ విన్నాక ఆయనంటే చాలా గౌరవం, భక్తి కలిగింది మురళికి. అంత గొప్ప వ్యక్తి చేతుల్లో నేను పడ్డాను. ఎంతో అదృష్టం చేసుకోబట్టే ఆయన దృష్టిలో నేను పడ్డాను. ఇది నాకు జీవితంలో దేవుడిచ్చిన వరమే అనుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఆధారం లేని నాలాంటి మరికొందరికైనా చేయూతనివ్వాలి ఆయనలాగే అనుకున్నాడు మనసులో. ఆ స్థాయికి ఎదిగే దిశగా అతడి కృషి ప్రారంభమైంది ఆ రోజు నుండి. రైల్వే స్టేషన్ తప్ప మరో ప్రపంచం తెలియని మురళికి అక్కడికి వెళ్ళాక మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. అక్కడికి చేరేసరికి మురళి వయస్సు 10 ఏళ్లే అయినా వయస్సుకు మించిన అనుభవం, తెలివితేటలు జీవితం నేర్పింది అతడికి. ఏదో అక్షరాలు గుర్తుపట్టడం తప్ప చదువేమీ రాదు మురళికి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మురళి అతడిలాంటి పిల్లలు ఒక్కటిగా కలిసిపోయారు. ఎవరూ లేని వాళ్లకు వారిలో వారే ఒకరికొకరుగా తోడు నీడగా మెలగసాగారు. వారినలా ఐక్యంగా ఉండేలా కృషి చేశారు శరణాలయం నిర్వాహకులు శంకర్ నారాయణ గారు కలిసి. సినిమాలో చూపించిన విధంగా అక్కడ ఎవరి మీద ఎవరూ పెత్తనం చెయ్యరు. దండగ తిండి మీకు పెడుతున్నాము అంటూ దాష్టీకాలు చలాయించరు. వారు తినేది చారు అన్నమే అయినా ఎంతో ఆప్యాయంగా పెట్టేవారు. అక్కడి నిర్వాహకులు కూడా వారితో పాటే సహపంక్తి భోజనాలు చేసేవారు. మంచి విషయాలు బోధిస్తూ పిల్లల్ని మంచి మార్గాన పయనించేలా కృషి చేయసాగారంతా కలిసి. చదువులో మురళి కనబరిచే శ్రద్ధ, చురుకుదనం చూసి అతడిని మరో 3 కలిపి ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువు చెప్పసాగారు. వాళ్లు కూడా ఎంతో శ్రద్ధగా చదువుకోసాగారు. అక్కడి వాతావరణం, పద్ధతులు చూశాక స్టేషన్లోనే ఉండిపోయిన తన దోస్తులు ఓబులేసు, వెంకటేశు, రమణలు గుర్తుకొచ్చారు మురళికి. వాళ్లని కూడా ఇక్కడికి రప్పిస్తే నాలాగే వాళ్లు కూడా బాగుపడతారు కదా అనిపించింది మురళికి. వాళ్లను కూడా శరణాలయంలో చేర్చుకోమని శంకర్ నారాయణ గారిని అడిగాడో రోజు. అది విని నీరసంగా నవ్వారాయన. ఏమనుకోకురా మురళి, మన శరణాలయం ఆర్థిక పరిస్థితి ఏమంత బావుండలేదు. మరో 3 భరించే శక్తి ప్రస్తుతానికి మనకు లేదురా. అనుకోని పరిస్థితుల్లో నిన్నిక్కడ చేర్చవలసి వచ్చింది.
మనకి ప్రభుత్వం నుండి శాంక్షన్ అయ్యే గ్రాంట్స్ చాలా తక్కువ. అప్పుడప్పుడు ఎవరైనా దాతలు చేసే సాయంతో ఇలా బండి నడుస్తోంది అన్నారాయన బాధగా. సారీ సార్, తెలియక అడిగాను. మరేం పర్వాలేదులేండి, వాళ్ళెక్కడున్నా బాగానే బ్రతికేస్తారు. మన శరణాలయానికి డబ్బులు లేవని బాధపడకండి సార్. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి బోలెడు డబ్బులు సంపాదిస్తాను. అదంతా శరణాలయానికే ఇచ్చేస్తాను. అప్పుడింకా మన శరణాలయానికి ఏ లోటు ఉండదు అన్నాడు మురళి ఉద్వేగంగా. మురళి మాటలు విని శంకరనారాయణ గారు నిండుగా నవ్వేశారు. నాకు తెలుసురా, నువ్వు అంతటి వాడివేనని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా నిన్ను చూసిన మొదటి రోజే గ్రహించాను. అందుకే నీలాంటి వాడు ఏ గాలిలోనో ధూళిలోనో కలిసిపోకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను. అయితే నువ్వు నిజంగా శరణాలయానికి సాయపడాలంటే ఏ అరకొర చదువులో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటే సరిపోదురా. పెద్ద చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పుడు 10 మందికి సాయపడే శక్తి వస్తుంది నీకు. ఈ 7 10th పరీక్షలు రాస్తున్నావు కదా, మంచి మార్కులు తెచ్చుకుని స్కాలర్షిప్ తెచ్చుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలవు నువ్వు అన్నారాయన. ఆ మాటలు మంత్రాల్లా పనిచేశాయి మురళి మీద. చాలా పట్టుదలగా చదివి 10th మంచి మార్కులు తెచ్చుకోవడమే కాక ఆ జిల్లాకే ఫస్ట్గా వచ్చాడు. అతడితో పాటు రాసిన 3 కూడా చాలా మంచి మార్కులు వచ్చాయి. ఒక అనాథ శరణాలయంలో చదివే పిల్లాడు అంత ప్రతిభ కనబరిచినందుకు అంతా అభినందించారు. తెలివితేటలుండాలే కాని ఎక్కడ చదివినా రాణించవచ్చు అని నిరూపించారు వాళ్ళు. జిల్లా అధికారి సమక్షంలో జరిగిన అభినందన సభలో వాళ్ళు 4 దత్తత తీసుకుని ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తామని హామీ ఇవ్వడమే కాక తత్సంబంధమైన ఉత్తర్వులు జారీ చేశారు అక్కడికక్కడే. శంకరనారాయణ గారికి, శరణాలయ నిర్వాహకులకు పట్టలేని సంతోషం కలిగింది ఆ ప్రకటన వినగానే. ఓబులేసు, వెంకటేశు, రమణలు కూడా ఆ సభకు వెళ్లారు. తమ చెలికాడు అంత గొప్ప సన్మానం అందుకుంటుంటే అదేదో తమకే జరిగినట్టుగా ఆనందపడిపోయారు. వాళ్ల ఆనందాన్ని ఆసరా చేసుకుని రైలు బోగీలో అడుక్కోవడం మానేసి ఇంకేదైనా పని చేస్తామని వాళ్లతో వాగ్దానం చేయించుకున్నాడు మురళి. తీరిక ఉన్న సమయంలో తన దగ్గరకొచ్చి చదువుకునేలా ఒప్పందం చేసుకున్నాడు. అలా శంకరనారాయణ గారు వెలిగించిన దీపం తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపే కరదీపికగా మారిపోయింది. జిల్లా అధికారులు తనకిచ్చిన నగదు బహుమతిని శంకరనారాయణ గారి పాదాల దగ్గర ఉంచి, సార్, మీరు చెప్పినట్టే చేసి మన శరణాలయానికి పేరు తెచ్చాను. ఇదిగో వారిచ్చిన బహుమతి. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అన్నాడు మురళి చేతులు కట్టుకుని. ఇంటర్లో కూడా ఇదే లెవెల్ మెయింటైన్ చెయ్యండిరా మీరు 4. ఈ డబ్బులు నాకెందుకురా, ఇది నీ దగ్గర ఉంచుకో, ఇది నీ తొలి సంపాదన అంటూ తిరిగి ఇచ్చేయబోయారాయన డబ్బుని. వద్దు సార్, నాది మీది అంటూ నన్ను వేరు చేయకండి. ఎక్కడో అనామకుడిలా పెరిగే నన్ను ఈ స్థితికి తెచ్చి 4 గుర్తింపు పొందేలా చేశారు. ఇక్కడ ఏదైనా మనది అనే గాని నాది అని వేరుగా ఏది ఉందని నేను అనుకోను అన్నాడు మురళి వినయంగా. జీవితంలో వాడు తిన్న ఆటుపోట్లు వయస్సుకి మించిన పరిణతిని కలిగి చేశాయి మురళికి. శంకరనారాయణ గారి కళ్లకు మురళి చాలా ఎదిగిపోయినట్టుగా కనిపించాడు. వాత్సల్యంగా దగ్గరకు తీసుకున్నాడు. సరేలేరా, నీ మాటే కాని ఈ డబ్బులు తీసుకెళ్లి మన జగన్నాథం గారికి ఇవ్వు. ఇవాల్టి వరకు మీరు స్కూలు పిల్లలు, రేపు కాలేజీలో చేరబోతున్నారు అంటే ఒక విధంగా పెద్దవాళ్ళైపోయినట్టే లెక్క. జీవితం అంటే అర్థం తెలియని మీకు అక్కడ ఎన్నెన్నో ఆకర్షణలు అయస్కాంతంలా లాగేస్తుంటాయి. వాటితో ప్రభావితమై పక్కదారి పట్టేస్తారు. అయినా మీరు మాత్రం మీ లక్ష్యాన్ని ఎప్పుడూ మరిచిపోకుండా ముందుకు సాగండి. బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి మన శరణాలయానికి మంచి పేరు తీసుకురావాలి, తెలిసిందా అన్నారాయన అందరినీ ఉద్దేశించి. మీ మాట సుగ్రీవాజ్ఞలా పాటిస్తాం సార్ మేము అన్నారంతా కలిసి. మురళి, గిరి, అర్జున్, ప్రసాద్ ఇంటర్లో చేరారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు, కలిసి చదువుకునేవారు. వాళ్లలో ఒకరికొకరు ఏవైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటూ ఉండేవారు. అందరూ వాళ్లను సరదాగా మిత్ర చతుష్టయం అనేవాళ్లు. చూస్తుండగానే ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకోవడమే కాక ఉన్న ఊళ్ళోనే ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయారు. భోజనమైతే శరణాలయంలో గడిచిపోతోంది. కానీ పుస్తకాలకు వాటికి చాలానే ఖర్చయ్యేది. ప్రభుత్వం ఫీజులు మాఫీ చేసినా కొంచెం ఇబ్బందిగానే ఉండేది వాళ్ల చదువులు సాగేందుకు. శంకరనారాయణ గారు వాళ్ల చదువుల కోసం ఎవరో దాతల నుండి విరాళాలు సంపాదించారు. అలా వాళ్ల చదువులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. నాన్న,
మా ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నారు, నేను కూడా అదే తీసుకుంటాను నాన్న అన్నాడు ప్రశాంత్. 10th రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుండి ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకోవాలా, మ్యాథ్స్ గ్రూప్ తీసుకోవాలా అని తర్జన భర్జన పడుతూనే ఉన్నాడు ప్రశాంత్. అతని ఫ్రెండ్స్ అంతా మ్యాథ్స్కే ఓటు వేయడంతో అతడి మనసు కూడా అటే మొగ్గు చూపుతోంది. ఆ మాటే తండ్రితో చెప్పాడు ఆ రోజు. అదేంట్రా, మీ మాస్టారు నీకు సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయని నిన్ను సైన్స్ గ్రూపే తీసుకోమన్నారు కదరా అన్నాడు ముకుందం ఆశ్చర్యపోతూ. ఆయన అలాగే చెప్తారు నాన్న, కానీ మా ఫ్రెండ్స్ అందరూ అదే బాగుంటుంది అంటున్నారు. బాగా చదువుకుంటే ఫారిన్ కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. నేను మ్యాథ్స్ గ్రూపే తీసుకుంటాను నాన్న అన్నాడు ప్రశాంత్ ప్రాధేయపడుతున్నట్టుగా. సరేలేరా, నీకేది ఇష్టమైతే అదే తీసుకో. ఏదో పెద్దవారు మాస్టారు, మన బాగు కోసమే కదా చెప్పారని అలా అన్నాను. పోన్లే, నీకు నచ్చినట్టే చెయ్యి. నాకు కావలసింది నీ బాగే కదా అన్నాడు ముకుందం ఆనందంగా. ఏ ప్రైవేట్లు చెప్పించకుండా, కాన్వెంట్ చదువులు చదవకుండానే తన కొడుక్కి 10th లో 560 మార్కులు రావడం చాలా గొప్ప విషయమని మాస్టర్ అన్న దగ్గర నుండి అతనికి చాలా సంతోషంగా ఉంది. కొడుక్కి ఉన్న తెలివితేటలకి ఎలాగైనా బాగా చదివించి 10 మందిలోనూ శభాష్ అనిపించుకోవాలని ఎంతో కోరికగా ఉంది ముకుందానికి. అవునరా, మాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప, నీకేం కావాలంటే అదే చదువుకో అంది రత్నమ్మ కొడుకు వంక ప్రేమగా చూస్తూ. అవునరా, బాగా చదువుకో. నువ్వెంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను. తల్లి భూదేవి కరుణించాలే గాని మనకేం ఇబ్బంది చెప్పు, బాగా చదువుకో అన్నాడు ముకుందన్ ధీమాగా. కొడుకుని ఊర్లో ఉన్న జూనియర్ కాలేజీలో ఇంటర్లో జాయిన్ చేశాడు. మంచి బట్టలు 4 జతలు తీశాడు. దాంతోపాటు కాలేజీకి వెళ్లే కుర్రాడని మంచి వాచి కూడా కొనిపెట్టాడు. ముకుందం అవన్నీ ప్రశాంత్కి కొనడం చూసి అతని ఫ్రెండ్స్ కొంచెం ఈర్ష్య కూడా పడ్డారు. వాడికేన్రా, వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక్కడే కొడుకు, ఎన్నైనా కొంటారు. మా వాళ్ళు నాకు 2 జతల బట్టలు తీసేసరికి గిజగిజలాడిపోయారు అని ఒకరంటే, ముష్టి 300 రూపాయల వాచికే గతి లేదు. వాడిలా 1000 రూపాయలు పెట్టి మనకు వాచి కూడానా? గట్టిగా అంటే మా నాన్న చదువు లేదు గిదువు లేదు, వచ్చి పొలం పనులు సాయం చేయరా అంటాడు. భూమిని నమ్ముకుంటే బువ్వొస్తుంది, నీలా చదివిన వాళ్ళందరూ ఉద్యోగం సద్యోగం లేక రోడ్లు కొలుస్తున్నారు అంటున్నాడు అన్నాడు మరో ఫ్రెండ్ బాధగా. ప్రశాంత్తో పోలిస్తే వాళ్లకొచ్చిన మార్కులు చాలా తక్కువ. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల స్థాయి కూడా అంతంత మాత్రమే. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు తమకేదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. చూస్తుండగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు ప్రశాంత్. మార్కులు కూడా అనుకున్న దానికంటే బాగానే వచ్చాయి. ముకుందం కూడా కొడుకు చదువు కోసం ఎంతో కొంత డబ్బు తీసి పక్కన పెడుతూనే ఉన్నాడు. అయితే అతడు వ్యవసాయదారుడు కనుక పంటల కాలంలో తప్ప వ్యాపారస్తుల్లా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు కళ్ళ చూడలేడు. మొదటి నుండి అతడికి అప్పులు చేయడం అంటే ఇష్టం ఉండదు. ఉన్నంతలోనే పొదుపుగా ఉండడం రత్నమ్మకి అతడికి అలవాటు. వాళ్లవి వర్షాధారం భూములు కనుక ఆ ఏడు వానలు లేక పంటలు సరిగా పండలేదు. ఆ ఏడనే కాదు, దాదాపు 4-5 ఏళ్ల నుండి వానదేవుడి కరుణ వాళ్ల మీద లేదు. అయినా ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కొడుకు చదువు కోసం ఉంచిన డబ్బుని మాత్రం ముకుంద ముట్టుకోలేదు. ఎలాగో బోరు సాయంతోనే పెద్ద ఇబ్బంది లేకుండా నెట్టుకొస్తున్నాడు ముకుందం. ఆ ఏడు బోరు కూడా అడుగంటిపోవడంతో చాలా కటకటగా ఉంది వాళ్ల పరిస్థితి. తప్పనిసరి పరిస్థితిలో కొత్త బోరు మరింత లోతు కొట్టించడం కోసం కొడుకు చదువు కోసం దాచిన డబ్బు వాడుకోక తప్పలేదు ముకుందానికి. పంట చేతికి వచ్చాక తిరిగి అంతకు రెట్టింపు డబ్బు జమ చేయకపోతానా అనుకున్నాడు ధీమాగా ముకుందం. కానీ దురదృష్టవశాత్తు అదను కాలంలో పడాల్సిన వర్షాలు సరిగ్గా పడక పంట చేతికి వచ్చే సమయానికి కురవడంతో గాలి దుమారం వలన వరికంకులన్నీ విరిగి నేలకు వాలిపోయాయి. కొన్ని కుళ్ళిపోతే కొన్ని గింజలు మొలకలొచ్చి పడిన శ్రమ, పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. ఇదంతా కొడుక్కు తెలిస్తే అతడి చదువు ఎక్కడ దెబ్బతింటుందోనని ప్రశాంత్కి ఇదేమీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు ముకుందము రత్నమ్మ. పై ఏడుకైనా కాలం కలిసి రాకపోతుందా అనే ఆశతో. కానీ మరుసటి సంవత్సరం మరీ దారుణమైపోయింది. కొత్తగా కొట్టించిన బోరు కూడా ఎండిపోయింది. సరైన వర్షాలు లేక అటు వరి గాని ఇటు వేరుశెనగ గాని పండలేదు. దాంతో ముకుందం ఆశలన్నీ నేలకూలిపోయాయి. ఇవేమీ తెలియని ప్రశాంత్ ఆడుతూ పాడుతూ ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్తో పాటు బిట్స్ పిలాని ఐఐటీలకు కూడా ఎంట్రన్స్లు రాశాడు తండ్రి ఇచ్చిన భరోసాతో. కొడుకును బాగా చదువుకోమని ఎంతవరకైనా చదివిస్తానని చెప్పిన ముకుందానికి ఏం చెయ్యాలో, కొడుకుని ఎలా చదివించాలో పాలుపోలేదు. సరైన వానలు లేక ఆ 2 ఏళ్లు పంటలు పండక పొలం మీద పెట్టిన పెట్టుబడి రాలేదు సరికదా, కొడుకు చదువుకుంచిన డబ్బులు వాడడంతో పాటు
అప్పులు కూడా చేయాల్సి వచ్చింది ముకుందానికి. మరోపక్క కొడుకు ఎంట్రన్సుల మీద ఎంట్రన్సులు రాస్తూ ఉంటే తామున్న పరిస్థితి కొడుక్కి ఎలా తెలియచేయాలో తెలియలేదు అతడికి. ఆ మాటే భార్యతో అన్నాడు. ఏదో శని పట్టినట్టుగా ఈ 2 ఏళ్లు పంటలు సరిగ్గా లేక చేతిలో చిల్లిగా వైనా లేకుండా పోయింది. ఏనాడు అప్పు అన్న మాట ఎరగని నేను మనూరి షావుకారికి చాలా బాకీ పడిపోయాను. పిల్లాడు చూస్తే పై చదువులకు ఎక్కొచ్చాడు. ఇప్పుడేం చెయ్యాలో పాలుపోవడం లేదు రత్న అన్నాడు దిగులుగా. ఏం చేస్తాం, వానదేవుడికి మన మీద దయ లేకుండా పోయింది. అలా అని బాబు చదువు ఆపలేం కదా. ఏదో బాధపడి వాడిని చదివిద్దాం. పైయేటికి మొత్తం తీర్చేస్తామని ఆ షావుకారు దగ్గరే మరికొంత అప్పు చేద్దాం అంది రత్నమ్మ. వాడి చదువుకయ్యే డబ్బు పుట్టాలంటే మాటలనుకున్నావా రత్న? వాడికి ఇంటర్లో వచ్చిన మార్కులు చూస్తే వాడికి గ్యారంటీగా బిట్స్ పిలానీలో సీట్ వచ్చేస్తుంది. వాడక్కడ చదువుకోవాలని ఎన్నో కలలు కంటున్నాడు. కానీ చదివించాలంటే సంవత్సరానికి 1,50,000 అవుద్దట. అలా 4 ఏళ్లు 6 లక్షలు ఎవరిస్తారు రత్న మనకి? పోనీ ఆ చదువు వద్దంటే మీరే కదా నన్ను చదువుకోమన్నారు అంటాడేమోనని భయంగా ఉంది అన్నాడు ముకుందం. అదేంటండి, ఇంజనీరింగ్ చదువుకి అంత డబ్బా? సంవత్సరానికి 25,30,000 అయితే సరిపోతాయన్నాడే మన పక్కింటి సీతయ్యన్నా అంది ఆశ్చర్యంగా రత్నమ్మ. అది వేరు ఇది వేరట రత్న. మన బాబు చదువుకోవాలన్నది అదెక్కడో రాజస్థాన్లో ఉందట కాలేజీ. ఆ చదువు అయిపోతే పెద్ద జీతంతో ఉద్యోగం గ్యారంటీగా వస్తుందట. వచ్చిన చిక్కంతా ఇప్పుడు డబ్బెలా జత పెట్టడం అనే అన్నాడు ముకుందం దిగులుగా. పోనీ ఇక్కడే ఏదో చిన్న కాలేజీలో జాయిన్ చెయ్యండి. ఎంత చెట్టుకి అంత గాలని మన స్థాయిని బట్టే చదివించుదాం అంది రత్నమ్మ. పిచ్చిదానా, దానికి మాత్రం డబ్బులున్నాయా మన దగ్గర? ఉన్న కొండ్ర తాకట్టు పెడితే గాని ఆ షావుకారు డబ్బివ్వడు. వాడికి భూమి తాకట్టు పెడితే మనం ఎలా బతకాలి అన్నాడు ముకుందం బాధగా. వీళ్ళిద్దరూ ఇలా మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలియని ప్రశాంత్ తన ఫ్రెండ్స్తో ఎంతో హుషారుగా మాట్లాడేస్తున్నాడు తను చదవబోయే చదువు గురించి. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి జీవితం అందమైనది నవల ఆడియో మొదటి భాగం. మరి ఈ నవల నచ్చిందా? కథ నచ్చితే, అలాగే ఆడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ రేపు దీని తర్వాతి భాగంతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.